నమస్తే, వెల్కమ్ టు ప్లేస్ టీవీ తెలంగాణ. ఇక తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, అటు దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రుల ఆశలు ఏముంటాయి, వాళ్ళ పిల్లలకు మంచి చదువు అందాలి, వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళకు ఒక ఉద్యోగం రావాలని ఉంటుంది. సరే, అవే ఆశలతోని కొన్నేళ్లుగా అసలు చదివే తెలియనటువంటి వాళ్ళు, పట్టణంలో ఉండాలంటేనే భయపడేటువంటి గిరిజన గూడాల నుండి, గిరిజన కులాల నుండి ఇప్పుడిప్పుడే అందరూ చదువు వైపు, ఇటు పట్టణాల వైపు దారి చూస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. మనతో పాటు బొట్టు వెంకన్న ఉన్నాడు. సరే, ఆయనతో మాట్లాడుకుంటా సమస్యలను ఎందుకు చెప్పే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న చెప్పండి, ఎట్లూరు అన్న? పైన మీరు ఎలా ఉన్నారన్న? అన్న ఓకే అన్న. గతంలో మనం ఇదే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ గురించి మాట్లాడినాం. మీ పోరాటం కావచ్చు, ఇదంతా కూడా పబ్లిక్ చూసిరు. సరే, దీంట్లో ఇప్పుడు మీరు ప్రధానంగా పత్రికా ప్రకటన చేస్తూ కొన్ని సమస్యలను ముంగడ పెట్టిరు అన్న. ఆ సమస్యలన్నీ వాస్తవాలేనా అన్న మీరు చెప్పేటి అన్ని? 100% వాస్తవాలే. ఇప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూలు ఒక చాలా అద్భుతంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఒక అద్భుతంగా, అంటే పిల్లలు, ఈ గిరిజన పిల్లలు చదువుకుంటారు, ఓకే, అడవుల్లో తండాల్లో ఉండే పిల్లలు చదువుకుంటారు అనే ఒక గొప్ప కాన్సెప్ట్తోని తీసుకొచ్చినటువంటి గొప్ప ఇది బిఎస్ఎన్స్ ఏమైనా స్కూల్ యొక్క ఏమంటారు దానికి ఒక స్కీమ్. ఇది ఒక మంచి స్కీమ్లో తీసుకొచ్చింది గవర్నమెంట్. ఓకే, ఆ తీసుకొచ్చిన దానికి గత కొంతకాలంగా అక్కడ హాస్టళ్ళు లేకపోతే పిల్లలంతా డ్రాప్ అవుట్ అయ్యారు. ఆ విషయం మనం ఇంతకుముందు చర్చించుకున్నాం. ఆ తీసుకొచ్చిన తర్వాత అందులో మేము ఇక్కడ నుంచి గవర్నమెంట్కి చెప్పడము, గవర్నమెంట్ వినకపోతే మళ్ళీ హైకోర్టు దాకా తీసుకుపోవడము, అక్కడ నుంచి న్యూఢిల్లీ దాకా పోవడము, ఆ నుంచి మళ్ళీ కంటెంప్ట్ కేసు వేసిన తర్వాత గవర్నమెంట్ స్పందించడము, ఆ తర్వాత అద్దె భవనాలలో హెచ్పిఎస్ రామంతపూరు, బేగంపేట ఇద్దరు పిల్లలకు అక్కడ అద్దె భవనాలలో వాళ్లకు షెల్టర్ ఇచ్చి చదువు నేర్పించడానికి ముందుకు రావడము. అందులో GOMS నంబరు 53ను రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని GOMS నంబర్ 53 రిలీజ్ చేసి అందులో 1,53,67,000 రూపాయలని వాళ్ళు శాంక్షన్ చేయడము, అందులో సకల సౌకర్యాలతో కలిపి ఒక అద్భుతమైన జీవోని వాళ్ళు ఇష్యూ చేయడం జరిగింది. ఓకే ఓకే అన్న. ఇక్కడ అంటే ఒక జీవో ప్రభుత్వం అంటే కోర్టులో కేసు తర్వాత ప్రభుత్వం ఏదో ప్రేమతో చేసిన పని కాదు. కోర్టులో కేసు గెలిచిన తర్వాత ఎట్టకేలకు ఇచ్చినటువంటి హాస్టళ్ళని ఎట్లా నడుపుతూ ఉంది అని చెప్పేసి అంటే ఇగో ఇది పరిస్థితి. ఈ పేపర్లలో కూడా వచ్చింది. ఏంది ఇది ముచ్చటేంది అని చెప్పేసి అంటే ప్రభుత్వ హాస్టల్లో ఉన్నాయి కదా అని చెప్పేసి దర్జాగా కుటుంబం మా పిల్లల హాస్టల్లో చదువుతూ ఉన్నారు కదా అని చెప్పేసి తల్లిదండ్రులు ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ పిల్లల పరిస్థితి ఏంది అని చెప్పేసి అంటే హాస్టల్ నుండి స్కూల్ ప్రయాణానికి ర్యాపిడోలు బుక్ చేస్తూ దూరంగా కాలిబాటన లేదంటే బస్సులలో పంపిస్తూ ఉన్నారు. కానీ అక్కడ బిల్స్ ఏ రకంగా తీస్తూ ఉన్నారని చెప్పేసి అంటే అక్కడ స్కూల్కి వెళ్ళడానికి ఒక బస్సు ఉన్నట్టు, దానికి ఏదో ఫండింగ్ ఇస్తున్నట్టు, అందులో కేర్ టేకర్ ఉన్నట్టు బిల్స్ అయితే రిలీజ్ అవుతూ ఉన్నాయి యథావిధిగా. ఇక వాటిపైనే వీళ్ళు మరో పోరాటం మొదలుపెట్టారు. ఎన్నో ఆశలతోనే మా గిరిజన బిడ్డలు చదువుకోవాలని చెప్పేసి గిరిజనులకు ఇక్కడ చదువుకోవడానికి వసతి ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా హాస్టల్స్ కావాలని పోరాటం చేసి ఇక కేసు గెలిచిన మన సంతోషం కొద్ది రోజులే వాళ్ళకి కనిపిస్తూ ఉంది. సరే అన్న చెప్పండి, ఇది ఏంది స్కూల్ పిల్లల్ని ఇట్లా పంపిస్తూ ఉన్నారు అన్న? దీన్ని ఎవరు క్యాప్చర్ చేశారు అసలు? ఇప్పుడు మొన్న పిల్లలకు NCC పరీక్షలు ఉండే. ఓకే, NCC పరీక్షలు ఉంటే ఆ పిల్లలు ఒక 5 పిల్లలు పరీక్షలకు పోవాల్సి ఉంది. ఓకే, ఉన్నప్పుడు ఈ 5 పిల్లల గురించి బస్సు ఎట్లా పెడతాము అనే కాన్సెప్ట్ వాళ్ళది సరి అయినదే. అయితే వాళ్ళు ఏం చేయాలా? జియోలో ఏముంది, మీరు బస్సు లేకపోతే ఆటోలలో ఒక కేర్ టేకర్ వెనుక ఉండి ఆ పిల్లలకు పరీక్షలు రాయించుకొని మళ్ళా అదే ఆటోలో తీసుకొచ్చి పిల్లల్ని ఇక్కడ తీసుకురావాలా. ఓకే, ఇది జియోలో ఉన్న కాన్సెప్ట్. దానికి విరుద్ధంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే పిల్లల గురించి ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా వీళ్ళు పిల్లల ఫోన్లతోనే ర్యాపిడోలు బుక్ చేయిస్తూ, పిల్లలకు తెలియదు కదా, వాళ్ళే బుక్ చేసుకొని పోతున్నారని ఒక బుకాయింపు ఆ తల్లిదండ్రులకు చెప్పాలి కదా. మీ పిల్లలకు మేము ఇట్లా పరీక్షలు ఉన్నాయి, మీరే తీసుకొని పోండి అని చెప్పాలా. లేదంటేనేమో మీరు ఆ అమౌంట్ పంపండి, మేము తీసుకుపోతామని చెప్పాలా. లేదంటే మేమే అమౌంట్ ఇస్తున్నాము, మీ పిల్లల ఫోన్తోనే బుక్ చేసి పంపిస్తున్నామని చెప్పాలా. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమి చేయకుండా వీళ్ళు కేవలం ఆ 10th క్లాస్ పిల్లలు, 9th క్లాస్ పిల్లల ఫోన్లు ఉంటాయి. ఫోన్లు అంటే వాళ్ళకు హోంవర్క్ ఇస్తుంది స్కూల్స్. ఆ ఫోన్లతోనే
వీళ్ళకు దాంట్లో ఏం చేస్తారు, దాంట్లో బుక్ చేపించి ఆ పిల్లల్ని పంపిస్తూ ఉన్నారు. అందులో ఒక చిన్న ఫోటో కూడా ఉంది, ఒక బస్ స్టాండ్లో ఇక్కడ కూర్చున్నట్టుంది. ఆ పాప ఏంటంటే హాస్టల్ నుంచి స్కూల్కి బస్సు తీసుకొచ్చింది. ఓకే. తీసుకొచ్చిన తర్వాత ఇవాళ రేపు గొర్రెలు తోలుకొని పోయే వ్యక్తి అయినా సరే 1 2 3 4 30 గొర్రెలు వచ్చినాయి అని ఆ 30 గొర్రెలను తీసుకొచ్చి బందర్ రోడ్లో వేస్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, 40 మంది పిల్లలు వచ్చారంటే అందులో ఒక అమ్మాయి తప్పిపోయింది. అక్కడ స్కూల్లోనే వదిలిపెట్టి వచ్చేసారు. అంటే వీళ్ళ నిర్లక్ష్యం అది. ఓకే. అక్కడ వదిలిపెట్టేసి వచ్చేసి తీరా చూస్తే అక్కడ ఆ అమ్మాయి లేదు. ఆ అమ్మాయి ఏడబోవాలనో తెలియక, ఆ పాప ఏడబోవాలనో తెలియక ఇటు అటు రోడ్ల మీద తిరుగుతూ ఉంటే, రోడ్ల మీద తిరుగుతూ ఉన్న పబ్లిక్ ఆ అమ్మాయిని పట్టి ఏడబోవాలమ్మా అంటే, సార్ నేను హాస్టల్లో చదువుకుంటున్నా, నాకు బస్సు వాళ్ళు మా హాస్టల్ బస్సు వెళ్ళిపోయింది, నేను ఏడబోవాలనో తెలియదు సార్ అని చెప్పేసి అమ్మాయి ఏడుస్తూ ఉంటే దారిన పోయే వాళ్ళు పట్టుకువచ్చి ఈ హాస్టల్ వాళ్ళకి అప్పచెప్తే, అప్పుడు కూడా హాస్టల్ వాళ్ళు ఏం చేయాలా, ఎవరో ఒకళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళాలి కదా. అలా కాకుండా ఒక బాయ్స్ హాస్టల్లో 17 సంవత్సరాలు అంటే 10th క్లాస్ అవుతున్న అబ్బాయికి స్కూటీ ఇచ్చి, అతనికి 17 సంవత్సరాల అబ్బాయి స్కూటీ తోలడానికి వాడు అర్హుడు కాదు, ఇది చట్టరీత్యా నేరం ఇది అని ఆ అబ్బాయి చేత స్కూటీ ఇచ్చి ఆ అమ్మాయిని తీసుకొని రండి అని ఆ పాపని తీసుకొచ్చి మళ్ళీ హాస్టల్కి దింపడం అంటే, ఆ పిల్లోడు స్పీడ్గా నడిపి బస్సు కింద పెట్టేస్తే ఆ పిల్లోడు చేస్తాడు, ఇక్కడ ఈ అమ్మాయి చచ్చే పరిస్థితి. ఒకవైపు ప్రమాదాలను అరికట్టాలని చెప్పేసి అనుకుంటూ ప్రమాదాల వైపు ప్రభుత్వం నడిపిస్తుంది అనుకోవచ్చు. నడిపించు అంటే ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఇది. అధికారుల నిర్లక్ష్యం ఎందుకు అంటే ప్రభుత్వ అధికారులు ఈ ప్రైవేట్ ఏజెన్సీ మీద గట్టి కట్టడి చర్యలు తీసుకుంటే ఇట్లాంటివి చేయరు వాళ్ళు. ఓకే. ప్రైవేట్ ఏజెన్సీలు చేస్తున్న పని ఇది. ప్రైవేట్ ఏజెన్సీలకు ఎవరు చెప్పాలా, దిశానిర్దేశం ఎవరు చేయాలా, ప్రభుత్వ అధికారులు చేయాలా. ఆ అధికారులు అడుగుతుంటే వాళ్ళు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. చెప్పే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళిన ఈ సమస్య నేను DTDO గారి దృష్టికి తీసుకువెళ్ళినా, వారు ఏమంటారంటే మాకు జిల్లాలో ఎన్నో హాస్టళ్ళు ఉన్నాయి, మీ ఒక్క హాస్టలే ఉన్నదా ఇక్కడ దీన్ని పట్టించుకోవడానికి అని స్వయంగా వారు అంటే హాస్టల్కి ఒక DTDO అని పెట్టాలేమో ఈ రకంగా చూస్తే. చూడండి మీరు ఇప్పుడు మీరే ఆలోచన చేయండి. DTDO గారికి నేను గౌరవంగా నేను అడిగిన, ఏం సార్ ఇలా జరుగుతూ ఉన్నది, పిల్లలకు నిర్లక్ష్యం అవుతుంది, ఒక పాపకు ఇట్లా హాస్టల్లోనే స్కూల్లోనే వదిలిపెట్టి వచ్చేసినారు, ఆ అమ్మాయి 7 సంవత్సరాల అమ్మాయి ఎవరైనా ఎత్తుకోపోతారా, లేకపోతే ఏమైనా యాక్సిడెంట్ అయిందా, లేకపోతే ఇంకేమైనా తప్పిపోయిందా, ఆ తల్లిదండ్రుల కడుపు కోత మిగిలిపోతుంది కదా. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం చిన్న పిల్లల మీద లైంగిక వేధింపులను చూస్తున్నాం. ఇవాళ చూస్తూ ఉన్నాం మనం ఎవరో నలుగురు కలిసి ఒక అమ్మాయిని రేప్ చేసేస్తే, రేప్ చేసిన తర్వాత ప్రమాదాలు జరిగిన తర్వాత ఎవరో వచ్చేసి వాడిని ఎన్కౌంటర్ చేసి నేను హీరో అని చెప్పేసి ఇట్లాంటివి ఎందుకు చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం? నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని తమల ద్వారా నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, మీరు చదువుల పట్ల ఎంతో ఒక గౌరవంగా మీరు మంచి స్టేట్మెంట్లు ఇచ్చారు, ఇలాంటి విషయాలు మీ దృష్టికి రాలేదు కాబట్టి ఇట్లాంటివి జరుగుతున్నాయని అనుకుంటా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు దయచేసి ఇటువంటి విషయాల్ని స్పందించి, నా కోరిక ఏంటంటే ఈ హాస్టల్లో మీరు మంచి జియో ఇచ్చారు. ఏం జియో ఇచ్చారు? చిన్నపిల్లలకు 2 జతలు స్కూల్ డ్రెస్సులు ఇవ్వాలా, 2 జతలు స్పోర్ట్స్ డ్రెస్ ఇవ్వాలా, 2 జతలు షూస్ ఇవ్వాలా, వాళ్ళకు చదువుకోవడానికి డైలీ పేపర్స్ ఇవ్వాలా, వాళ్ళకు పొద్దున్నే మంచి టిఫిన్ ఇవ్వాలా, వాళ్ళకు మధ్యాహ్నం మంచి భోజనం పెట్టాలా, సాయంత్రానికి వాళ్ళకు మంచి భోజనం పెట్టాలా, తర్వాత ట్యూషన్ చెప్పే టీచర్లు క్వాలిఫైడ్ టీచర్లు అయి ఉండాలా. ఇలా మీరు ఎన్నో మంచి వాతావరణంతో కూడిన 53వ నంబర్ జీవోని మీరు ఇచ్చిర్రు. ఓకే. అయితే దాని పట్ల వీళ్ళు వైలేషన్ చేస్తున్నారు. ఈ వైలేషన్కి కారణాలు ఏంటో మీరు వెంటనే దీని మీద విచారణ జరిపించాలా. జరిపించి నమ్మకం ఉందా అన్న ప్రభుత్వం పైన? డెఫినెట్గా నమ్మకం ఉన్నది. డెఫినెట్గా నమ్మకం. ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఆయనే ఉండు, రేవంత్ రెడ్డి ఎడ్యుకేషన్ మంత్రి గారు వారు ఉన్నప్పటికీ రేపు అందుగురించే నేను ఇలా తమరితో మాట్లాడేది. ఎందుకంటే ఆ నమ్మకంతోనే, అంటే మాకు ఉద్యమాలు చేయడం వచ్చు, మరి ప్రభుత్వాన్ని అపీల్ చేయడం వచ్చు. నేను ఏమంటున్నా, మొదటి బదలాడతారు లేకపోతే ఉద్యమం చేస్తామంటారు. డెఫినెట్. ఎందుకంటే మా హక్కులు ఇప్పుడు గిరిజన హరిజన
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసినటువంటి హక్కులు చాలా అద్భుతంగా వారు రాసిరు ఆ రోజు. వారి రాజ్యాంగానికి అనుగుణంగానే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. అయితే నేనేమంటా అంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేసేది ఏంటంటే మీరిచ్చిన ఈ మంచి సదుద్దేశంతో ఇచ్చినటువంటి ఈ హాస్టల్ని రన్ చేయాలంటే ఇది ప్రైవేట్ ఏజెన్సీల వాళ్ళు మాకు మీరు ఇచ్చే డబ్బులు సరిపోవట్లేదు, మేము ఆల్రెడీ ఇవన్నీ పేపర్లోకి వచ్చినాయి, ఒక అమ్మాయికి తప్పిపోయిన అమ్మాయికి మళ్ళీ ఇట్లా చేసిరని చెప్పేసి పేపర్లు రాసిర్రు, తర్వాత ఒక పాపకు ర్యాపిడో బుక్ చేసుకొని వాళ్ళు పరీక్షలకు పంపడం అనేది ఆల్రెడీ వాళ్ళు రాసిర్రు. ఇవన్నీ పబ్లిక్లో వచ్చేసినాయి కనుక వాళ్లకు అడిగినప్పుడు వాళ్ళేం సమాధానం చెప్తున్నారంటే మాకు వీళ్ళు ఇచ్చే ఫండ్స్ సరిపోవటం లేదు, మేము నడపలేకపోతున్నాము అని వాళ్ళు రద్దు చేసుకోవాలి అని వాళ్ళు రెండు చేతులు చెప్తున్నారు. సరే నడపలేకపోయే వాళ్ళకు మీరు తీసేసేయండి, కాంట్రాక్ట్ రద్దు చేసేసేయండి, కానీ నీకు డబ్బులు సరిపోవట్లేదు అని చెప్పేసి ఈ పిల్లల జీవితాలతో చెలగాట మాడతారా మీరు? రేపు అధికారులను కూడా కలుస్తున్నామన్నారు. కాబట్టి ఈ సందర్భాన్ని నేను రేపు గౌరవ కలెక్టర్ గారికి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గారికి, తర్వాత వచ్చేసి బాలల పరిరక్షణ కమిషన్, మన ఈ పిల్లల యొక్క రక్షణ చూసే యొక్క బాలల పరిరక్షణ కమిషన్ గారికి, తర్వాత శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులకు, అదేవిధంగా మన గిరిజన శాఖ మంత్రి గారికి, మరి ట్రైబల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ గారికి, వీరందరినీ కలిసి రేపు అప్పీల్ చేస్తున్నాము. దీని మీద ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ఆ ప్రైవేట్ ఏజెన్సీని తొలగించి వేరే ప్రైవేట్ ఏజెన్సీని పెట్టకూడదు, ఇక మీరే నడిపించాలంటారు, ప్రభుత్వమే నడిపించండి, అప్పుడు అది సక్రమంగా నడుస్తుంది. ఎందుకని ప్రభుత్వం దగ్గర అధికార యంత్రాంగం ఉంది, ప్రభుత్వము వాళ్ళకు సరి అయిన ఏదైతే మీరు జీవో ఇచ్చిరో దాని ప్రకారం నడిపించగల సత్తా ప్రభుత్వానికే ఉంది. ప్రైవేట్ వాళ్ళు వస్తే దీంట్లో ఎలా సంపాదించాలా, ఎన్ని కోట్లు మిగిలించాలా అనేదే చూస్తారు తప్ప, దీనిలో కమర్షియల్గా చూస్తారు తప్ప, వాళ్ళు దీనిగా సామాజికంగా ఇది సేవాభావంగా చూసే పరిస్థితి ప్రైవేట్ ఏజెన్సీలకు ఉండదు. కాబట్టి అనేక సమస్యలతో పిల్లలు బాధపడుతున్నారు, పిల్లలతోని బట్టలు ఉతికిస్తున్నారు, అక్కడ బట్టలు ఉతికే వాళ్ళు లేరు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారు అంటే ఆయనకు జరిగిన అవమానంతోనే ఇవాళ రాజ్యాంగాన్ని రాసిరాయరా. ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ల పిల్లలు చదువుకునే స్కూళ్ళల్లో కొన్ని సీట్లు మాత్రమే, అంటే 20 సీట్లు మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి అక్కడ. అంటే గతంలో ఉన్నాయి ఎంత వచ్చింది అంటే గతంలో 66 సీట్లు వచ్చినాయి. అంటే ఆ రేషియో ప్రకారంగా చూస్తే తెలంగాణ గవర్నమెంటు 196 సీట్లు 33 జిల్లాలకు రావాలా. కానీ 196 సీట్లు ఇవ్వకపోగా ఉన్న 20 సీట్లలోనే వాళ్లకు హాస్టల్ లేకపోతే హాస్టల్ వచ్చిన తర్వాత ఆ హాస్టళ్లలో నిర్వీర్యం చేసేస్తూ ఉన్నారు. అంటే బట్టలు ఉతికేటవాళ్ళు లేరు, ట్యూషన్ చెప్పేవాళ్ళు లేరు, వాళ్లకు ఇప్పటిదాకా గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఏమంటారు స్కూల్ డ్రెస్సులు ఇవ్వటం లేదు, పిల్లలే బట్టలు ఉతుకుతూ ఉన్నారు, పిల్లలే రోడ్లు ఏమంటే నడుచుకుంటా పోతా ఉన్నారు, ఏం పోతున్నారో ఏ పిల్లోడు తప్పిపోతున్నాడో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. అధికారులను కలుస్తూ ఉన్నారు కదా, నమ్మకం ఉందా అన్న అధికారులు మళ్ళీ స్పందిస్తారని? డెఫినెట్ మేము పెద్ద ఎత్తున అంటే తల్లిదండ్రులు కలబోతున్నారో మీరే కలుస్తారు? లేదు, తల్లిదండ్రులు అందరూ వస్తున్నారు. తల్లిదండ్రుల సమస్య ఇది, దీని మీద మా రాజకీయం కాదు. నేను ఒక సామాజిక సేవకుడిగా, సంఘ సేవకుడిగా నేను ఈ పిల్లలు చదువుకోవాలి, బాగుపడాలి అనే మంచి గొప్ప దృక్పథంతో ఉన్న వ్యక్తిగా నేను ఇంతవరకు. ఎంతమంది ఉంటారన్న దాదాపు పిల్లలు? 274 మంది పిల్లలు ఉన్నారు. 274 మంది కుటుంబాలు ఇవన్నీ. సో మేము రేపు మినిమం ఒక 50 మంది వాళ్ళందరికీ నేను పిలుపు ఇచ్చిన, ఏమని మీరు దూర ప్రాంతాల్లో ఉన్నారు, 33 జిల్లాల నుంచి మీరు ఇదే పనిగా వస్తే మీరు కూలి 4 పనులకు పోయే వాళ్ళు ఉన్నారు కనుక మీరు దగ్గర వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10 మందో 20 మందో రండి. వస్తే ఈ 10-20 మంది అందరం కలిసి కలెక్టర్ గారికి, మంత్రి గారికి, శిశు సంక్షేమ శాఖ మంత్రి గారికి, ఇది ఆల్రెడీ కలెక్టర్కి ఇచ్చినట్టు కదన్నా, కలెక్టర్ గారికి రేపు ఇవ్వబోతున్నాం. రేపటి అన్ని సిద్ధం చేసినాము, ఇది రేపు ఇవ్వబోతున్నాము. ఆధారాలు కూడా దీంట్లో పొందుపరిచారు. దీంట్లో ఆధారాలన్నీ కూడా ఎట్లా పిల్లలకు ఎలా జరుగుతుంది, ఎలా అన్యాయం జరుగుతున్నది. 274 మంది విద్యార్థులు, 147 మంది తల్లిదండ్రులు భయంతో హాస్టల్కి పంపడం మానేశారు. ఇదేనా? అవునన్నా.
అంటే చదువు కూడా ఏమైపోతారో పిల్లలు ఆగమైతే ఏంది, ఆడపిల్లలు ఉన్నారు, ఇదే భయం. అదే భయం, అంతే కదా. ఇప్పుడు మాకు అన్ని సౌకర్యాలు ఇచ్చిన తర్వాత ఆ 274 మంది పిల్లలు ఈజీగా వచ్చి చదువుకుంటారు. అవును. కానీ వీళ్ళు చేసే పనులకు పిల్లల్ని వదిలిపెట్టేస్తున్నారు. అంటే వీళ్ళు బంద్ చేసినా కానీ ఆ సీట్లు ఏం ఖాళీగా ఉంటలేవు కదా ఆడ, ఆ సీట్లు ఖాళీగా ఉండట్లేదు, బ్లాక్లో పోతూనే ఉన్నాయి. అంతే కదా. అంటే సీట్లు బ్లాక్ ఉన్నాయా ఖాళీ ఉన్నాయా అనేది అది వాళ్ళ సమస్య. అది మీకు ఇచ్చిన కాడికి అయితే మీకు రావాలి. మాకు ఇచ్చిన 274 సీట్లు రావాలి. ఆ 274 మంది సీట్లలో పిల్లలు ఎంతమంది? 127 మంది పిల్లలే అక్కడ పోతా ఉన్నారు. ఓకే. మిగతా మంది పిల్లలు రావట్లేదు. కారణం ఏంది అని అంటే, అరే నా పిల్లల్ని పంపిస్తే ఏ ర్యాపిడోకి ఎక్కించి పంపిస్తారో, వాడు సాయంత్రం దాకా ఇంటికి వస్తాడో రాడో. నా చిన్న పిల్లోడు 7 సంవత్సరాల పిల్లోడిని పంపిస్తే వాని బట్టలు వాడు ఉత్తుకుంటాడో లేడో. నా పిల్లోడిని చదివిపిస్తే అక్కడ ట్యూషన్లు లేవు. నా పిల్లోడిని అక్కడ జాయిన్ చేస్తే హాస్టల్లో చేస్తే వాడు రేపు రక్షణ వాతావరణంలో లేడు. కనుక ఈ అన్ని సమస్యల మీద ఎవరైతే పిల్లలు ఏడుస్తుంటే వాళ్లకు కాలు చేతులు కట్టేసి పైన బిల్డింగ్లో కట్టేసారు. ఇలాంటి హింసాత్మకమైన చర్యలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. కనుక నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి తమరి ద్వారా అప్పీల్ చేసేది ఏంటంటే, దీన్ని ఏ ప్రైవేట్ ఏజెన్సీని పెట్టవద్దు. మీరు కేవలంగా రాష్ట్ర ప్రభుత్వమే ఈ హాస్టళ్లను రన్ చేస్తే అప్పుడు ఒక వార్డెన్ ఉంటారు, వాచ్మెన్లు ఉంటారు, కేర్ టేకర్స్ ఉంటారు. ఆడ జియోలలో ఉన్నాయి అన్ని, బిల్స్ కూడా తీస్తారు కదా దానిపైన. జియోలలో అన్నీ ఉన్నాయి. ఏమన్నా వార్డెన్ ఉన్నాడు, వాచ్మెన్లు ఉన్నారు, కేర్ టేకర్స్ ఉన్నారు, ఆయాలు ఉన్నారు. వాళ్ళకు డైలీ పేపర్స్ ఇవ్వాలని ఉన్నది, వాళ్ళ యొక్క పత్రికల్ని ప్రొవైడ్ చేయాలని ఉన్నది, మంచి ఫుడ్ ఇవ్వాలని ఉన్నది, మంచి డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని ఉన్నది. అన్నీ ఉన్నప్పటికీ వాళ్ళు దీన్ని రన్ చేయలేక చాలా సతమతమైపోయి ఈ పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను అప్పీల్ చేస్తున్నా మీ ద్వారా, రేపు కలెక్టర్ గారికి, తర్వాత శిశు సంక్షేమ శాఖ మంత్రి గారికి, తర్వాత ట్రైబల్ కమిషనర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ గారికి, వీళ్ళందరికీ కూడా రేపు మేము ఇస్తాము. మాకు నమ్మకం ఉన్నది. దాన్ని ప్రైవేట్ ఏజెన్సీ తొలగించి గవర్నమెంటే దీన్ని టేక్ ఓవర్ చేసుకుంటుందనే నమ్మకం ఉంది. ఒకవేళ ఇది అలా చేయని పక్షంలో రేపు మరో ఉద్యమానికి మేము నాంది పలుకుతాం. డెఫినెట్గా సంఘం కూడా గడబోతూ ఉన్నారంట కదా ఈ సమస్యలపైన పోరాటం చేయడానికి. కరెక్టే అన్న. ఎందుకంటే ఇవన్నీ ఆలోచన చేసిన తర్వాత మన ఎస్సీ ఎస్టీ బిడ్డలు అణగారిన సంఘాలు లేవు అన్న ఇప్పటివరకు అయితే అలాంటి సంఘాలను ఎవరు పెట్టలేదు. నేనేం చేసిన అంటే, ఇప్పటి వరకు గుడిసెల్లో ఉండే, అడవుల్లో ఉండే, గూడాల్లో ఉండే ఈ బిడ్డలకు బడి బాట వైపు నడవటం లేదు. నడిచిన ప్రభుత్వ స్కూళ్ళల్లో అంతంత మాత్రమే వాళ్ళ చదువులు కొనసాగి అక్కడే బాల కార్మికుల్లాగా మారిపోతూ ఉన్నారు. కనుక ఈ బిడ్డల బతుకుల్లో వెలుగు రావాలంటే చదువు కావాలా. కనుక నేను త్వరలోనే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ పేరెంట్స్ ఫోరం ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీని బాడీని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి గవర్నమెంట్లో ఈ పిల్లలకు కేంద్ర ప్రభుత్వం చెప్పింది 25% ఫ్రీ సీట్లు ఇవ్వాలి అని కేంద్ర ప్రభుత్వమే జియో జారీ చేసింది. ఆ జియోను ఎందుకు అమెండ్మెంట్ చేయట్లేదు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు? అట్లా మనము ఈ పిల్లల బ్రతుకుల్లో వెలుగు రావడానికి త్వరలో ఈ ఫోరం ద్వారా మేము ముందుకు వస్తాము. దీని ఆ కార్యాచరణ మీకు తెలియజేస్తాము. ఓకేనా? ఓకే, అట్లా. థ్యాంక్ యూ అన్న. మొత్తానికైతే మీ పోరాటం బలంగా సాగబోతా ఉందని చెప్పేసి అనుకోవచ్చా మరి రేపటి రోజు? రేపు బలంగా సాగుతుంది. మేము ప్రభుత్వ అధికారులకు రేపు దీన్ని డెఫినెట్గా ఇస్తాము. ఇచ్చిన తర్వాత మీరందరూ వస్తారు, మేము అక్కడ వాళ్ళతో మాట్లాడే విధానం చూస్తారు, మీరు సమాజానికి అందిస్తారు. తర్వాత ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోకపోతే మేము మరో ఉద్యమానికి సిద్ధమవుతాం. ఓకేనా? థ్యాంక్ యూ అన్న. ఓకే, చూసారు కదా, ఏదైతే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో హాస్టల్స్ లేవు అని చెప్పేసి గతంలో అనేక పోరాటాలు చేసి కోర్టు మెట్లెక్కి మొత్తానికైతే హాస్టల్ సాధించుకురు. ఇక సాధించుకున్న సంతోషం ఎక్కువ రోజులు నిలవకుండా ఆ పిల్లల్ని ర్యాపిడోలో పంపడం, చిన్నపిల్లలు రోడ్లపైన ఆగం కావడం, ఇవన్నీ చూసిన తల్లిదండ్రులు కానరాని పట్టణంలో నా పిల్లలు ఏమైపోతారన్న భయంతో మళ్ళీ అదే అడవిలో అదే తాండాలో వాళ్ళ పిల్లల్ని ఉంచుకుంటూ మా కళ్ళ ముంగట్నే ఉండని చదువు లేకున్నా సరే అనే స్థితికి మళ్ళీ నిట్టయబడతా ఉన్నారు. సరే, ఇప్పటికైనా ప్రభుత్వం మీద వీళ్ళైతే మంచి పాజిటివ్గానే ఉన్నారు. ఇవంతా కూడా ప్రైవేట్ ఏజెన్సీల నిర్లక్ష్యం వల్లే జరుగుతూ ఉన్నాయి.
ప్రభుత్వం మా పక్షాన ఉందని నమ్ముతా ఉన్నారు. మరి వాళ్ళ నమ్మకాన్ని రేపు ఆ మంత్రి కావచ్చు, సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిలుపుకోబోతా ఉన్నారా, లేదంటే ఎడచెవున పెట్టి మళ్ళీ వాళ్ళను పోరాటాల వైపు నడిపించబోతా ఉన్నారా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఆడపిల్లలు బయటకు వెళ్తే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి, ఎట్లా అవుతుందో కళ్ళ నిండా చూస్తూ ఉన్నాం. అన్యాయం జరిగినాక అరే మా పిల్లలకు అట్లా అయిందని చెప్పేసి ప్రభుత్వాల మీద మనం మాట్లాడడం, లేదంటే ప్రభుత్వాలే కుటుంబ పక్షాన నిలబడి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పడం తర్వాత ముచ్చట పక్కన పెట్టాలి. కానీ కేవలం ఇట్లాంటి అన్యాయాలు జరగకముందుకే ర్యాపిడోల మీద పోతూ ఉన్నారు, రోడ్ల మీద నడుస్తూ ఉన్నారు, హాస్టల్లో ఉన్నారు కదా అని చెప్పేసి తల్లిదండ్రులు ధైర్యంగా ఉండేటువంటి పరిస్థితి లేకుండా ఈ ప్రైవేట్ ఏజెన్సీలు చేస్తూ ఉన్నాయి. ఈ ఏజెన్సీల నిర్లక్ష్యాన్ని, ఈ ఏజెన్సీల దోపిడిని ఖచ్చితంగా ప్రభుత్వం ఎండగట్టాలి. అధికారుల నిర్లక్ష్యం మానుకొని ఖచ్చితంగా ఏజెన్సీలని రద్దు చేసి ప్రభుత్వమే స్వయంగా నడిపించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సరే చూడాలి మరి ఏం జరగబోతూ ఉంది, రేపు అధికారులు ఎట్లా స్పందిస్తారో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి గిరిజనులు అండగా ఉంటామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఆయన్ని ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా ఉన్నాడు. చూడాలి ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారో. థ్యాంక్ యూ ఎవరివన్.